భారతదేశంలో మోడీ చేస్తున్న అభివృద్ధి భావి తరాలకు మన చరిత్ర సంస్కృతిని అద్దం పడుతుందన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు విద్యార్థులను అన్ని రంగాల్లో నిష్ణాతులుగా మార్చాలని అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక మహాసంఘ్ ఉపాధ్యక్షురాలు కల్పన ప్రవీణ్ పాండే కోరారు. అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక మహాసంఘ్ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ విజన్ 2047 ఒక్కరోజు సదస్సు తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక మహాసంఘ్ ఉపాధ్యక్షురాలు కల్పన దేశపాండే హాజరయ్యారు. ప్రధాన వక్తగా ఏబీవీపీ జాతీయ కార్యదర్శి జి లక్ష్మణ్ పాల్గొన్నారు. వీరిని తెలంగాణ విశ్వవిద్యాలయం ఆచార్యులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సదస్సులో ముఖ్య వక్తగా పాల్గొన్న జి లక్ష్మణ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీపడి అన్ని రంగాల్లో దూసుకెళ్తోందని అన్నారు. నరేంద్ర మోడీ ప్రత్యేక విజన్ వికసిత్ సంకల్ప భారత్ ద్వారా అన్ని రంగాల్లోనూ ముందుండాలని సంకల్పించి భారతదేశాన్ని అగ్రగామిగా నిలపాలని కోరారు. అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్షిక మహాసంఘ్ ఉపాధ్యక్షురాలు కల్పన ప్రవీణ్ దేశపాండే మాట్లాడుతూ కొన్ని వేల సంవత్సరాల క్రితమే భారతదేశం వైద్యం, గణితం, ఖగోళ శాస్త్రంలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచి ముందుందని అన్నారు. ఆర్యభట్టు సున్నాను కనుక్కొని గణిత శాస్త్రాన్ని కొత్త పుంతలు తొక్కించారని అన్నారు. అనేక ఆవిష్కరణలు జరిగిన భారతీయ వారసత్వంగా ప్రతి భారతీయుడు తన భారతదేశం అభివృద్ధి మేలు కొరకు కృషి చేయాలని కోరారు. నాటి గురుకుల ఆశ్రమాలలో ప్రజలను శాసించేది గురువులకు అధికారం ఉండేదని, ప్రస్తుత కాలంలో కూడా ఉపాధ్యాయులు, అధ్యాపకులు సమాజాన్ని మార్చేందుకు, దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కొత్త ఆవిష్కరణలు చేయాలని కోరారు. విద్యార్థులను తీర్చిదిద్దే విశ్వవిద్యాలయాల్లో, గ్రామీణ విద్యాలయాల్లో కేవలం ఉపాధ్యాయులు, అధ్యాపకులే మార్గదర్శకులు అవుతారని అన్నారు. బోధించే గురువులు గురుతర బాధ్యతగా విద్యార్థులను తీర్చిదిద్ది దేశ ప్రయోజనాలు పెంపొందేలా అన్ని రంగాలలో విద్య, వైద్యం, వైజ్ఞానిక పరిశోధక, అంతరిక్ష సాంకేతిక రంగాలలో ప్రయోజకులను తయారు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. భారతదేశ చరిత్ర మూలాలను మర్చిపోకుండా పాఠ్యాంశాలలో కూడా చేర్చాలని, తద్వారా దేశానికి మన సేవ అందించే వీలు కలుగుతుందని విద్యార్థులు భావిస్తారని అన్నారు. వికసిత్ భారత్ విజన్ 2047 ఒక ప్రత్యేక లక్ష్యంతో గురుతర బాధ్యత కలిగి ప్రత్యేకంగా దేశంలోని అన్ని ప్రాంతాలలో అన్ని రంగాల వారితో తన్మయత్వమైన భారతదేశం అభివృద్ధి పదంలో నడవడానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళుతోందని అన్నారు. దేశంలో అన్ని వర్గాల వారికి మతాలకు అతీతంగా భారతదేశ వారసత్వ సంపద ఉనికి పుచ్చుకునే విధంగా దేశ భక్తిని పెంపొందించి నేను, నా దేశం అభివృద్ధి ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజారాం, తెలంగాణ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ సత్యనారాయణ మరియు అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. पाइथागोरस थ्योरम जो आज हम पाइथागोरस थ्योरम बोलते हैं, लॉग बाय के इंडियन मैथमेटिक्स में है, लॉ ऑफ ग्रेविटेशन है, लॉ ऑफ कंजर्वेशन है, दोनों को है। सिर्फ समस्या यह है कि ये मुझे ढूंढना पड़ेगा, मुझे बताना पड़ेगा। और ये चीजें तो पता है, हो सकता है ऐसी बहुत सारी चीजें जो पता नहीं है। और दूसरी बात है, रिसर्च जब करना है मुझे एक शिक्षक के रूप में, तो रिसर्च करते समय अपने बच्चों को टॉपिक देते समय हम इस तरीके के टॉपिक्स ढूंढें कि जिसका उपयोग समाज के लिए हो। ऐसे टॉपिक्स ढूंढकर हम बच्चों से रिसर्च करवाएं, हमारे पास बहुत बड़ी ताकत है। उस ताकत का उपयोग हम कैसे कर सकते हैं? तो ऐसी कौन सी, मैंने जैसे कहा कि सबसे पहले तो समस्या देखनी पड़ेगी कि ये समस्या है। वो समस्या मिली तो फिर उसका समाधान देखना होगा। हम गांव की तो ओर चलें, गांव की लड़कियों की समस्याएं देखें, गांव की लड़कियां पढ़ रही हैं क्या ये देखें, नहीं पढ़ रही हैं तो उनको पढ़ने में प्रवृत्त हम कर सकते हैं क्या, क्योंकि हम विकसित भारत की बात कर रहे हैं। विकसित भारत की जब हम बात करते हैं तो विकसित भारत में महिलाओं का भी उतना ही बड़ा योगदान होना चाहिए। प्रत्येक महिला शिक्षित होना चाहिए तो आगे की पीढ़ी को शिक्षित बनाएगी वो। हर चीज घूम फिर कर शिक्षा के साथ जुड़ी है और हर चीज घूम फिर कर शिक्षक के साथ जुड़ी है। तो इसलिए एबीआरएसएम के रूप में, इस यूनिवर्सिटी के रूप में, कॉलेज के रूप में, इस हॉल में बैठे हुए सभी लोगों के हिसाब से सबसे बड़ी बात यह है कि हम शिक्षा को बहुत गंभीरता से देखें, अपने विषयों को गंभीरता से देखें और अपने बच्चों में वो बीज डालें। 100 बच्चे हैं, 100 के 100 रिसर्च करेंगे ऐसा हम नहीं बोलेंगे, एक बच्चा करेगा। एक छोटी सी बात कहूंगी और बात समाप्त करूंगी। हम सब जान रहे हैं कि कल चल के भारत आगे जाना ही जाना है, क्योंकि जिस तरीके का इसका एक
आधार है, उस आधार को लेकर भारत आगे जाएगा ही। और जो एक जिसको हम कहते हैं बहुत ही मजबूत ऐसी राजनीतिक इच्छा शक्ति अब हमारे साथ है। इससे पहले